హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రమ్యశ్రీ. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నా గ్రాడ్యుయేషన్ డ్రెస్ షాపింగ్కి వెళ్తున్నాను. సో అది ఒక మెమొరీ లాగా షూట్ చేద్దామని చెప్పేసి చేశాను. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ డ్రెస్ షాపింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా వీడియో తీయాలి అని అనుకున్నాను. సో అందుకే ఈ వీడియో అన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ మేము అక్కడికి వెళ్ళే ముందు మధ్యలో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టిద్ది. వెళ్ళేటప్పటికి ఏదో ఒకటి డ్రింక్ కావాలని చెప్పేసి డంకిన్కి అయితే నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. అండ్ కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ అక్కడ ఆర్డర్ ఇచ్చి అట్లా షూట్ చేస్తున్నాను అనమాట. నేను అది అంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికి మాకు టైం లేదు. మేము ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక స్టార్ట్ అయ్యామన్నమాట. తొందరగా అక్కడ కాఫీ పిక్ చేసుకొని ఇంకా మేము వెళ్తున్నాము. అండ్ ఆబ్వియస్గా మనము ఎక్కడికైనా వెళ్తే అది ఒక 1 అవర్ జర్నీ చిన్న జర్నీ అనుకోండి. మనం తెలుగు సాంగ్స్ మ్యాండేటరీగా వింటాం కాబట్టి సో సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు చాలా జోష్ ఉంటుంది, బికాస్ షాపింగ్ అండ్ ఎగ్జైట్మెంట్ అదొకటి ఉంటుంది కాబట్టి. వచ్చేటప్పుడు మనం డల్ అయిపోతాం, బికాస్ షాపింగ్లో చాలా తిరుగుతాము. నేను గ్రాడ్యుయేషన్ షాపింగ్కి వెళ్ళేటప్పుడు వెదర్ చాలా బాగుండే. ఆ రోజు అసలు చల్లగా లేదు. అంటే మన ఇండియాలో వెదర్ ఎలా ఉంటుందో ఈవినింగ్ హైదరాబాద్లో అలానే ఉంది అనమాట. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. విండో తీసే అంతా అయితే ఇక్కడ ఉండదు, కానీ ఆ డే మాత్రం సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా బాగుండే. అండ్ నేను వెళ్ళబోయే ప్లేస్ క్లింటన్. అక్కడ అన్ని బ్రాండ్ షాపింగ్ ఉంటాయి కాబట్టి అక్కడికి నేను కానీ చాలామంది వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఆల్మోస్ట్ నేనున్న దగ్గర నుండి అక్కడికి వెళ్ళడానికి ఒక 40 to 50 minutes, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది ట్రాఫిక్ ఉంటే. అండ్ మేము అక్కడికి ఆల్రెడీ రీచ్ అయిపోయాము. సో ఫైనల్లీ మనమైతే క్లింటన్కి వచ్చేసినాం. వీకెండ్ కాబట్టి ఎన్ని కార్లు ఉన్నాయి చూడతారు. డ్రెస్ కొనుక్కోవాలని వచ్చినాం, కానీ కొంచెం కూడా ఐడియా లేదు లైక్ ఎట్లాంటిది కొనుక్కోవాలి ఏంటి అని చెప్పేసి. లోపల అన్నీ చూసి అప్పుడు డిసైడ్ అయిపోదాం. ఇండియాలో అయితే మా మమ్మీ ఉండి అన్నీ చూసుకొని ఇచ్చేది, కానీ ఇక్కడ మనమే కొనుక్కోవాలి. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుండి స్టార్ట్. చాలామంది ఉన్నారు వీకెండ్ కాబట్టి అండ్ గ్రాడ్యుయేషన్ కాబట్టి చాలామంది వస్తున్నారు కొనుక్కోవడానికి. డీల్స్ కూడా ఉన్నాయి అని విన్నాం, చూద్దాం. అక్కడ షాప్కి వెళ్ళాక కొన్ని డ్రెస్సెస్ చూశాను గ్రాడ్యుయేషన్వి. దాని తర్వాత నాకు అనిపించింది, నాకు ఒక ఐడియా వచ్చింది లైక్ నా గ్రాడ్యుయేషన్ డ్రెస్ ఎలా ఉండాలి అని చెప్పేసి. ఎంటైర్గా అయితే నాకు కంఫర్ట్గా ఉండాలి, ఇట్లా క్లీవేజ్ ఓపెన్ ఉండకుండా, చాలా షార్ట్ ఉండకుండా నాకు కంఫర్ట్ ఉండే డ్రెస్ అయితేనే తీసుకుంటానని చెప్పేసి దానికోసం చూస్తున్నాను. లెట్స్ సీ. 2 షాప్స్కి వెళ్ళినాం. 2 షాప్స్లో అసలు మాకు డ్రెస్లే నచ్చలేదు. చూద్దాం. ఇప్పుడు కొలంబియా లోపలికి వెళ్తున్నాము, చూద్దాం. కొలంబియాలో స్టార్టింగ్లో డ్రెస్సెస్ ఉండేవి, కానీ ఇప్పుడు మొత్తం స్వెట్ షర్ట్సే పెట్టారు. స్వెట్ షర్ట్స్ ఉన్నాయి దీంట్లో. అసలు ఒక్క దాంట్లో కూడా నాకు ఒక్క డ్రెస్ కూడా కనిపించట్లేదు. ఇది 4th షాప్. అందరు కవర్లు పట్టుకొని పోతున్నారు, ఎక్కడ దొరుకుతున్నాయో వాళ్ళకైతే. నాకైతే ఒక్కటి కూడా నచ్చలేదు ఇంతవరకు. ఇప్పుడు మేము వెళ్ళేది 5th షాప్. దేంట్లోకి వెళ్దామంటే జాన్స్టన్ మర్ఫీ. మాకు ఇది నచ్చింది. ఫ్రాన్సిస్కోలో చూసాము, ఒకటి నచ్చింది కానీ నా సైజ్ లేదు. గ్యాప్లోకి వెళ్దాము ఇప్పుడు. ఈ షాప్లో కూడా మాకేం దొరకలేదు. టామీ. ఇది చాలా ఫేమస్ బ్రాండ్ ఇక్కడ, బాత్ అండ్ బాడీ వర్క్స్. నాకు గ్రాడ్యుయేషన్ డ్రెస్ దొరకలేదు, కానీ క్యాజువల్గా అవుట్ఫిట్ దొరికింది. ఎప్పటి నుంచో బ్రౌన్ కలర్ తీసుకోవాలనుకున్నాను. లాస్ట్ టైం నేను బర్త్డే డ్రెస్కి ఇదే షాప్కి వచ్చాను, ఆ షాప్కి వచ్చినాం. గ్రాడ్యుయేషన్కి లేవు, మిగతా డ్రెస్సెస్కి బాగున్నాయి, కానీ బడ్జెట్ కూడా చాలా ఉంది. ఫైనల్లీ నాకు ఒక డ్రెస్ నచ్చింది, కానీ వేరేవి చూస్తే కూడా బెటర్ అని చెప్పేసి వేరే షాప్స్ కూడా వెళ్తున్నాం మేము. లెట్స్ సీ. డ్రెస్ అయితే దొరకలేదు, కానీ మిర్రర్స్ అయితే బాగున్నాయి. ఒక డ్రెస్ నచ్చింది, డ్రెస్ తీసుకున్నాము. దానిపైకి జ్యువెలరీ సెట్ తీసుకున్నాము. జ్యువెలరీ అంటే
ఇయర్ రింగ్స్ ఇంకా నెక్ సెట్ అట్లా తీసుకున్నాము. కానీ ఇంకా డ్రెస్ తీసుకోలేదు, లైక్ ఫైనలైజ్ చేసి పెట్టుకున్నాము. మిగతావి కొన్ని షాప్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ అయితే. చూద్దాం. 7 మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసాము. ఇది మనం వచ్చిన వే. లైక్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇటు వెళ్ళాము. తర్వాత లక్కీ దాంట్లో ఒకటి నచ్చింది, దాని స్కై అయితే మస్త్ బ్యూటిఫుల్ ఉంది. వన్ అవర్ తిరిగాము అటు ఇటు, లైక్ 1.5 hour అనుకోవచ్చు. ఇది రెస్ట్ పీరియడ్. మసాజ్ చైర్ కూడా పెట్టినారు, కానీ దీన్ని పే చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, లైక్ రిలాక్స్ అండ్ రీఛార్జ్. ఎంత కడితే ఎంత టైమో, $5కి 50 cents 15 minutes ఇట్లా పెరుగుతూ పోయింది. కానీ మనం మాత్రం ఖాళీ కూర్చుంటాం. నేను 30 minutes 50 minutes ఇక్కడ ఉంటాను. కానీ కొంతమంది దీన్ని యూజ్ చేస్తారు, లైక్ ఏజ్ వాళ్ళు నాకు తెలిసి. అండ్ ఫైనల్గా డ్రెస్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ షాప్కి వచ్చాను. నాకు ఒకటి చాలా అంటే చాలా నచ్చింది. అబౌట్ 200 ఉండింది, అయినా పర్లేదని చెప్పేసి తీసుకున్నాను. మంచి బ్రాండ్. ఫైనలీ డ్రెస్, కావాల్సిన జ్యువెలరీ, ఇంకా మిగతావన్నీ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరూ వర్క్స్ అంతా ఫినిష్ చేసుకొని ఇంట్లో కూర్చున్నారు. అండ్ ఈరోజు అమిత్ అన్న బర్త్డే ఉండే, సో చిన్న పార్టీ లాగా అయిపోయింది. యాక్చువల్లీ ఇది పోస్ట్ బర్త్డే. అలా చిన్న సెలబ్రేషన్ చేసుకొని అందరం కలిసి డిన్నర్ చేసాము. And thank you for watching my video. Please do like, share and support.